నమస్కారం, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంప్ కార్యాలయాన్ని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ముట్టడించారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని మంత్రి కాలుపై పడి వేడుకున్నారు. కార్యక్రమాలు చేస్తూ మిమ్మల్ని గౌరవనీయమైన పోస్టులో చూసుకుంటున్నాం. మరి మీరే ఉండి మా ముందు మరి 2001 సీడబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఈ సీడబ్ల్యూసీలో ఎందుకు దాన్ని రిపీట్ చేసి డిస్కస్ చేయలేదు? దయచేసి ఎవరు మాట్లాడదు. నచ్చకపోయినా మధ్యలో మీరు వాటిని అపోజ్ చేయటం కానీ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్రజా శ్రేయస్సు మర్చిపోయారు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ చిన్న సూచనలు కూడా పాటించకుండా రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళ పార్టీ తరఫున కొమ్ము కాస్తూ మరి అచ్చల ఓట్లతో రిజర్వేషన్లతో తమ్ముడు సైడ్ మేమకి బ్యానర్ మేము కొడుకోండి. న్యాయశాఖ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షలో సిస్టు రమేష్, డి విజయవర్ధన్, డి ఆనంద్, జిఎస్కే ప్రసాద్, జి లక్ష్మి మొదలగు వారు పాల్గొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈరోజు దీక్ష చేయడానికి ఇచ్చేసి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విలేజ్ నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి అలాగే మా తమ్ముడు మా భారతదేశ
ATM, Aditya Institute of Technology and Management, Tekkali, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU-K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Tekkali. Phone 9440195534. Counseling code ADI. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమైక్యాంధ్ర నిరసనలు 50వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, పురుషులు పాల్గొని రోడ్డుపై 50 ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. తెలంగాణ రాదు, మీరు తెలంగాణ జెండా ఎగరవేయలేదు. ఇది కొండతలు చెప్తున్న జ్యోతి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నాను. అనేక రకాలైనటువంటి వేషాలతో ఇప్పటి వరకు కూడా ఆర్టీసీలో చేస్తున్నాం. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు 50 రోజులు అయినప్పటికీ కూడా మాకు ఆర్టీసీలోని జీతాలు లేకపోయినప్పటికీ మా ఆకలి కేకలు ఢిల్లీ వరకు వినిపించే వరకు ఆర్టీసీ ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయి. నాటవలస నుంచి ఇచ్చాపురం వరకు ఏ విధంగా మానవహారం నిర్వహించారు, అలాగే ఇచ్చాపురం నుంచి ఢిల్లీ వరకు కూడా మానవహారం చేస్తాం. ఆర్టీసీ ఈ రోజు నాడు సమ్మెలో ఉండబట్టి ఇంత సక్సెస్ గా జరుగుతుంది. ఈ మానవహారం గట్ట జరుగుతుంది.
ఇలాగే ఎన్ని రోజులైనా ఈ పోరాటాన్ని మేము సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది, కానీ ఇప్పటికీ కూడా సీమాంధ్ర మంత్రులకి చీమ కూర్చున్నట్టు లేదు. నేటికైనా సరే ఉద్యమంలోకి వచ్చే వాళ్ళు కళ్ళు తెరిచి చూసి ఉద్యమ ప్రలాపం అంతా కూడా చూసి ఈ ఉద్యమానికి కూడా వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొంటారని మొత్తం సమస్త ప్రజానీకం అంతా కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు సమస్త ప్రజానీకం అంతా రోడ్డు మీదే ఉన్నాం. మా ఉద్యమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. సిడబ్ల్యూసీ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు సీమాంధ్ర మంత్రులు ఎంపీలు వాళ్ళు రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. మాకు జీతాలు అక్కర్లేదు, మాకు జీవితాలు ప్రధానం. అవసరమైతే ప్రాణాలైనా సరే ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో త్యాగం చేస్తాం. మాకు సమైక్యాంధ్ర ఉద్యమం, మాకు సమైక్యాంధ్రే కావాలి. 23 జిల్లాలతో కూడిన సమైక్యాంధ్రే మాకు కావాలి. అందుకే ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే తక్షణమే సీమాంధ్ర మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం ఇవ్వాలి. సిడబ్ల్యూసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఈ ఉద్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాము. జై సమైక్యాంధ్రప్రదేశ్, జై. అరసవల్లి శ్రీ వెంకటేశ్వర సమైక్య గ్రూపు గుడివీధిలోని లలితా మండలి గ్రూపు మహిళల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ అరసవల్లి నుండి 7 రోడ్ల కూడలి వరకు లలిత సహస్రనామాలు చదువుతూ నిరసన తెలిపారు. మేమేమో పురుగు పూజలు చేసి సమైక్య కోసం పోరాడుతున్నాం. అమ్మ దైవాలని అమ్మ కోరుతున్నాం. అమ్మ దైవల్ల అమ్మకు ప్రార్థిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. జై సమైక్యాంధ్ర, జై జై జై. ఆముదాల వలస ఊసలవానిపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా మహిళలు వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఆముదాల వలస సమైక్యాంధ్ర జేఏసీ యువకులు రోడ్డుపైన పడుకొని సమైక్యాంధ్ర నినాదాలు చేసి నిరసన తెలిపారు. కదిలించి అమ్ముండెంకల్ అంకమ్మ కొండకి ఏం పిల్లడో శిలకలు అదేవిధంగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, బొత్స, దిగ్విజయ్ సింగ్ మాస్కులు ధరించి నిరసన తెలిపారు.
స్థానిక పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రక్తదాన నేత్రదాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దినోత్సవం కింద హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాలు చేస్తూ విజయనగరం జిల్లాలో ఎన్నో మానవీయత నిజంగా చెప్పుకోవాలంటే ఈ ఐ డొనేషన్స్ ఎన్నెన్నో కార్యక్రమాలు విజయనగరం జిల్లాలో తన ఒక్కరే పూనుకొని చాలా మందికి ఇవాళ ప్రాణాన్ని కాపాడడం ఇవాళ జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున చక్కగా మనందరికీ నేత్రదానం గురించి నాకు కూడా ఉన్నటువంటి డౌట్స్ వచ్చింది. అట్లానే మీకు కూడా మంచి రిసోర్స్ పర్సన్ ఇక్కడికి వచ్చి ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఇద్దరు డాక్టర్ గారు ఉన్నారు. అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను ఈ అవకాశం కల్పించడానికి ముఖ్యంగా నేను ఫలంతి నమ్మిన వృక్ష ఫలంతి గుడిన జన ఆయన ఒక ఎట్లయితే వృక్షలు అవి పండ్లు ఇస్తూ ఉంటాయి, అట్లానే ఈయన అపార్ట్ ఫ్రమ్ హిస్ ప్రొఫెషనల్ వర్క్ స్టూడెంట్ ఆఫ్ కోర్స్గా చాలా చక్కగా ఆయన ఇక్కడ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ లైఫ్లో కూడా ఒక మంచి ఉదాహరణ మనం ప్రజల తరఫున కూడా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కఠినటువంటి కాలంలో ఎప్పుడైతే బ్లడ్ కొరత ఎక్కువ ఉందో అలాంటి సమయంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాదు, భవిష్యత్తులో కూడా ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్ తపాలా శాఖ అంటే చాలా పెద్ద డిపార్ట్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజెన్స్ అనేది ఈ ప్రెజెన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పెద్ద స్థాయిలో 1000 బ్లడ్ యూనిట్స్ని అర్థం చేసుకోండి. ఇప్పటికీ కూడా మేము జిల్లాలో దాదాపుగా 12,000 బ్లడ్ యూనిట్ మాత్రమే సేకరించగలుగుతూ ఉన్నాము. దాదాపు 7,000 బ్లడ్ యూనిట్లు రెడ్ క్రాస్ తరఫున, 5,000 రిమ్స్ తరఫున రిమ్ బ్లడ్ బ్యాంక్. మనకి జిల్లాలో 20,000 వరకు యూనిట్లు అవసరం ఉన్నాయి. అయితే ఒక టపాల్ శాఖ నుంచి 1000 యూనిట్లు సేకరించగలిగితే ఇది ఒక చాలా పెద్ద విప్లవమైనటువంటి మార్పుగా ఉంటుంది. నేను దీనికి ఎట్లా అయితే డిపార్ట్మెంట్లో మీరు డిపార్ట్మెంట్ వర్క్కి ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నారో ఈ విషయం గురించి కూడా అంత దృష్టి కేంద్రీకరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ తపాలా శాఖని కూడా మనం ఎంచుకోవాలా. ఇటువంటి సామాజిక కార్యాలలో కూడా అదే స్ఫూర్తితో మీరు ముందు ఉంటే తప్పనిసరిగా అతి ఉత్తమ శాఖగా మీ పేరు తెచ్చడం జరుగుతుంది అని నేను ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నేత్రదాన్ శిబిరం మరియు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జాతీయ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బ్లడ్ డే సందర్భంగా, డొనేషన్ డే సందర్భంగా. అయితే ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇవాళ 3,000 మంది పైన నేత్రదానానికి వాళ్ళు హామీ పత్రాలని రాసివ్వడం జరిగింది. ఇప్పటికీ రెడ్ క్రాస్ తరఫున ఒకటి ఇక్కడ ఈ డొనేషన్ ప్రోగ్రామ్ ఇప్పటికీ స్థాయిలో చేస్తూ ఉన్నాము. దాదాపుగా 150 పైన ఈ సంవత్సరం ఐ డొనేషన్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ పెట్టేసి దాదాపుగా సంవత్సరానికి ఒక 10,000 పైన యూనిట్లు సేకరించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. దాని గురించి సర్పంచెస్కి రాయడం జరిగింది. ప్రతి చిన్న పెద్ద ఊళ్ళో కూడా బ్లడ్ డొనేషన్ గురించి ఎక్కువ మందికి తెలియజేసుకోవాలని, ముఖ్యంగా దాదాపు 1,500 యూత్ గ్రూప్స్ జిల్లాలో హరిజా కేంద్రం ద్వారా కొన్ని ఉన్నాయి. దాదాపుగా యూత్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసుకోవడానికి కరపత్రాల ద్వారా అదేవిధంగా మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికీ ఈ సంవత్సరంలో దాదాపుగా 7,000 పైన యూనిట్లు కలెక్ట్ చేసి ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేసుకుంటామని నేను తెలియజేస్తాను. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉదాహరణకి ఇవాళ తపాలా శాఖ నుంచి అదేవిధంగా ఇంతకుముందు అతర అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మెగా డొనేషన్ క్యాంప్స్ చేశాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్
ఎంప్లాయీస్ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మన లక్ష్యాన్ని మేము సాధించుకోగలుగుతామని నేను అనుకున్నాను. జే న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.